అందరికీ నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. ఇది హిందూ ధర్మంలో ఉన్న గొప్ప శ్లోకం. ఏ ధర్మంలో ఇంత విశాలమైన దృక్పథం లేదు. ఇప్పుడు ప్రపంచం లోపట ఈ హిందుత్వం అనేది ప్రపంచం లోపల 120 కోట్ల జనాభా ఉంది. ఇది ఒక భారతదేశానికే పరిమితం కాలే. ధార్మిక సాంస్కృతిక ఈ విధానము ఒక్క భారతదేశానికి పరిమితం కాలేదు. దీని ఉనికి ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతికంగా క్రియాశీలకంగా ప్రభావశీలంగా భారతదేశం ప్రపంచమంతటా విస్తరించి ఉన్నది. జస్టిస్ జేఎస్ వర్మ నేతృత్వంలోని ధర్మాసనము హిందుత్వము, హిందూ ధర్మము, హిందువును మత కోణంలో చూడకూడదు, హిందూ ధర్మము ఒక జీవన విధానం అని తన తీర్పులో చెప్పిండు. దీన్ని మత కోణంలో చూడకూడదు అనే తీర్పు వెలువరించిండు. ఇంత గొప్ప ధర్మమును మొన్న ఒక హైదరాబాదులో భరత్ అనే ఆటో డ్రైవరు హిందూ ధర్మం గురించి 2 విషయాలు తన ఆటో వెనుక రాసుకుంటే దాన్ని ఓర్వలేక కొందరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఆ ఎస్ఐ గారు ఏది విచారించకుండా అతన్ని బెదిరించడం జరిగింది. ఇది ఎంత పెద్ద తప్పు! అంటే తన ధర్మాన్ని తనను ప్రచారం చేసుకోవడం కూడా హిందువులు అంటే ఇంత చులకన భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ. అదే ఒక ముస్లిం డ్రైవరు ఆ విధంగా రాసుకుంటే నువ్వు అతన్ని మందలించగలుగుతావా? ఇంత చిన్న చూప హిందువులు అంటే. ముఖ్యంగా భారతదేశం లౌకిక రాజ్యం అంటాం. మరి ఖమ్మం సభలో తుమ్మల నాగేశ్వరరావు మీ అల్లా చేయబట్టే మేము గెలుస్తున్నాము అన్నాడు. మరి అట్లా దేవుణ్ణి రాజకీయాలకు వాడుకోవచ్చునా? ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడ ముస్లిం ఉంటే అక్కడ కాంగ్రెస్ ఉంటుంది అన్నారు. తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీ బైసా సభ లోపట 15 నిమిషాలు పోలీసులు పక్కకు ఉంటే హిందూ సమాజాన్ని లేకుండా చేస్తా అన్నాడు. మరి అప్పుడు ఎవ్వరు నోరు లేవలేదేంది, ఎవరు స్పందించలేదేంది? ఒక్క ఆటో డ్రైవరు తన ధర్మం గురించి రాసుకుంటే ఇంతమంది నోర్లు లేస్తున్నాయి. అంటే హిందువులు ఇక్కడ బలహీనంగా ఉన్నారనా? అంటే సంఘటితం లేరు అనా? ఏమి ఇది విచిత్రము? క్రిస్టియన్ మహాసభలు, స్వస్థత మహాసభలు పెట్టినప్పుడు ఎక్కడికక్కడే పోస్టర్లు ఎత్తారు, చర్చిల మీద అంతటా కొటేషన్స్ రాసుకుంటారు. మరి వాళ్ళకు లేని రూల్స్ ఓన్లీ హిందువులకి ఎందుకుంటాయి రూల్స్? ఇంత మెజార్టీ ఉన్న హిందువులనే ఇంత భయపెట్టిద్దంటే ఒకవేళ హిందువులు మైనార్టీ అయితే పరిస్థితి ఏమిటి? హిందూ సమాజం ఈ దేశంలో ఉండగలుగుతుందా? ఇప్పుడు నాస్తికులు ఉన్నారు, వాళ్ళు హిందూ ధర్మం పైన విచారిస్తారు దేవుడు లేడు అని. కానీ అదే ఒక ముస్లిం మసీదు ముంగడ పోయి అల్లా లేడు అని అనగలిగేంత దమ్ము ధైర్యము ఓ నాస్తిక సమాజానికి ఉంటుందా? ఉండి వాళ్ళు బతకగలుగుతారా? అంటే హిందూ ధర్మము చాలా విశాలమైనది, అందరినీ కలుపుకోపోయే ధర్మము. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న కొందరు వివిధ రూపాల్లో ఉన్నారు. హిందూ ధర్మాన్ని గురించి పట్టింపు చేసుకోకుండా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడి హిందూ సమాజాన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి ప్రజలారా, హిందూ సమాజము మీరు ఆలోచించాలి. ఎవరైతే ఓటు బ్యాంకు రాజకీయాల కోసము మన హిందూ సమాజాన్ని పట్టించుకుంటలేరో వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఫస్ట్ నువ్వు హిందువు, తర్వాత ఏ రాజకీయ పార్టీ అయినా పర్వాలేదు. కాబట్టి నువ్వు ఈ హిందూ సమాజాన్ని జాగృతమై మేల్కొల్పి హిందువులందరూ సంఘటితమై మన హిందూ సమాజాన్ని ఒక రక్షణ కవచంగా ఉండి, భారతదేశంలో హిందూ దేశం ఒకటే ఉన్నది. కాబట్టి ఇటువంటి దేశంలో హిందూ సంరక్షకులుగా మరో శివాజీ వారసులుగా తయారు కావాలని కోరుతున్నాను. జై హింద్, జై భారత్.